ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి నిన్ననే మనకి తెలంగాణ జేఎల్ టీఎస్పీఎస్సీ జరిపినటువంటి జేఎల్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు పెట్టడం జరిగింది. సో అందులో చాలా అభ్యంతరాలు మరియు చాలా సందేహాలు అనేటటువంటివి స్టూడెంట్స్కి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆప్షన్స్ దగ్గర అండి, కొన్ని ప్రశ్నలకైతే కీనే కంప్లీట్గా రాంగ్గా ఉంది. మరి కొన్నింట్లో అయితే ఆప్షన్స్ చాలా క్రిటికల్గా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటున్నాయి అంటే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. మరి ఓవరాల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు టాప్ స్కోర్ ఎంత ఉండొచ్చు అని. సో మరి చాలా వాట్సాప్లలో 330 అని, 333 అని, 350, 338 అని రకరకాలైనటువంటి మరి ఇన్ఫర్మేషన్స్ డేటా అయితే వస్తుంది. మరి ఇప్పటి వరకు మన యాప్కి సంబంధించి 300 దాటినటువంటి వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉన్నారండి. పదుల సంఖ్యలో 10, 20 దాటినటువంటి వాళ్ళే ఉన్నారు. కంప్లీట్ నెంబర్ అనేటటువంటివి ఫైనల్కి వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇందులో మన యాప్ నుండి కంప్లీట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ 121 అండి. ఇక ఇండైరెక్ట్గా ఓవరాల్గా మనకి ప్రశ్నలు కూడా ఏ విధంగా ఇచ్చాడంటే మరి కొన్ని సీక్వెన్స్ అడిగేటప్పుడు, ఆరోహి అవరోహి క్రమం అడిగేటప్పుడు ఒకటి ఆదికాలు, ఒకటి భక్తికాలు, ఒకటి రీతికాలు, ఒకటి ఆధునికాలు అలాగే ఇచ్చాడు. సో అలాంటివి పర్టికులర్గా ఒకటే చోటనే ఉండదు కాబట్టి సో వాటిని ఇండైరెక్ట్ బిట్లుగా మనం తీసుకుంటే ఓవరాల్గా కలిపితే 131 బిట్స్ వచ్చాయండి. నేను మొత్తం అంతా కూడా మన యాప్లో ప్రతిదీ మీకు ఎవిడెన్స్ రూపంలో మేము ఇప్పుడు చూపించబోతున్నాం. మరి కొన్ని అభ్యంతరాలు, అబ్జెక్షన్స్ ఉన్నటువంటివి వెంటనే మీరు అప్లోడ్ చేసుకోండి. అబ్జెక్షన్స్ ఎవరి క్వశ్చన్ నెంబర్తో, ఎవరి టీఎస్పీఐసి ఐడితో, ఎవరి హాల్ టికెట్తో వాళ్ళే అప్లై చేసుకోవాలి. దీన్ని వేరే వాళ్ళు అప్లై చేయడం, అప్లోడ్ చేయడం కుదరదండి. సో ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి, పైపెచ్చు మీ డేటా అంతా కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కొంత కష్టమే కాబట్టి సో ఇది మీరు అప్లోడ్ చేసుకోవాలి. మరి ఈ ప్రశ్నల స్వభావాన్ని చూద్దాం. ముఖ్యంగా ఈ ప్రశ్న పత్రాన్ని మనం కనుక గమనిస్తే అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఏది వెళ్ళలేదండి. కానీ సిలబస్లోనే కొన్ని ఏరియాలకి ఎక్కువ ప్రయారిటీ, కొంత ఏరియాకైతే అసలు కొన్ని టాపిక్లకైతే ఏది ఇవ్వలేదు. ముఖ్యంగా హిందీ లిటరేచర్ అంటేనే గద్య విధాయి అండి. సో ఉపన్యాస్, నాటక్, ఏకాంకి, ఆత్మకథ, యాత్రా వృత్తాంత్, కహానీ ఇవి హిందీ లిటరేచర్ అంతా ఇందులో ఉంటుంది. సో గోదాన్ ఉపన్యాస్ కానీ, కహానీ కానీ, సో అదేవిధంగా నాటక్ కానీ, జయశంకర్ ప్రసాద్ నాటకాలు కానీ ఏంటంటే ఎక్కడ ఏవీ లేదు. గద్య విధాయ నుండి ఒక్కటంటే ఒక్క బిట్ లేదు. సో మేజర్ పార్ట్ నిర్వహించాల్సిన, మేజర్ పార్ట్ ప్లే చేయాల్సినటువంటి గద్య విధాయ నుండి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం కొన్ని అనుమానాలకి, సందేహాలకి తావిస్తూ ఉందండి. సో మరి ఓవరాల్గా కవర్ చేయడం అయితే చేశారు, కానీ ఎందుకు ఇది వదిలేశాడు? సో ఎంతసేపు హిందీ మానకీకరణ్, సో ఇది కూడా మన యాప్లో చెప్పుకొని ఉన్నామండి. ఓవరాల్గా ముందు ఫస్ట్ మన యాప్లో ఎంతవరకు ఈ యొక్క సిలబస్ని పెట్టున్నాం అనేటటువంటిది మీకు కంప్లీట్ ఐడియా రావాలి. అది వచ్చిన తర్వాతనే నేను మీకు తెలియజేస్తే బాగుంటుందండి. ఎస్, ఇది ఈ యొక్క జేఎల్ కోర్సుకి సంబంధించినటువంటి డేటా మీకు చూపిస్తాను. ఏ ఒక్క టాపిక్ మిస్ చేయకుండా కంప్లీట్ సిలబస్ పెట్టామండి. ఏదో ఇంపార్టెంట్ చెప్పేసి పైన చెప్పేసి వదిలిపెట్టకుండా కంప్లీట్గా టీఎస్జేఎల్ జూనియర్ లెక్చరర్ వీడియోస్ చూడండి, 844 వీడియోలు. సో మరి ఇందులో చూసినట్లయితే సో దేవనాగరి లిపి పైనే పెట్టేస్తున్నాం 3 వీడియోలు. దేవనాగరి లిపి ప్రతి బిట్టు ఈ 3 వీడియోల్లో ఉందండి. నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక ఫస్ట్ యూనిట్ కొంచెం ప్రముఖ కవియం లేఖకోంకే, సో ఇందులో ప్రతి ఒక్కరి గురించి పెట్టేస్తున్నాం. కబీర్, తులసీదాస్ ఇవే వచ్చాయండి, ఏది దాటిపోలేదు. ఇందులో ఈ వీడియోలలో ఉన్నటువంటివే ఉన్నాయి, మీకు చూపించబోతున్నాం. ఈ మొత్తం 10 మంది కవుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక రెండవ దాంట్లో యూనిట్ నెంబర్ 2లో ప్రసిద్ధ దోహే పంక్తియా, సో ఇందులో నుండి మేము లాస్ట్ ఒక 1 మంత్ ఉందనంగా ఇదంతా కంప్లీట్ చేసి పెట్టేస్తున్నాం. సో అప్పటికే 1 మంత్ ముందుగానే కంప్లీట్ చేసి పెట్టేస్తున్నాం. సో అది కూడా మీరు చూడొచ్చు. ఇంకా తర్వాత యూనిట్ నెంబర్ 3 హిందీ సాహిత్యక వివరణాత్మక అధ్యయన్ 358 వీడియోస్లో కంప్లీట్ సిలబస్ పెట్టేశారు. ఇక హిందీ సాహిత్యకి 8 ప్రవృత్తియా నుండి కూడా బిట్లు వచ్చాయి, దాదాపుగా 7 బిట్లు వచ్చాయి. ఇక హిందీ భాషకి విభిన్న పహలువం ఇక్కడ నుండి యూనిట్ నెంబర్ 5 ఏ యాప్లో, ఏ కోచింగ్ సెంటర్లో ఎక్కడే కూడా చెప్పలేదు, మనం చెప్పినటువంటివి క్లియర్గా వచ్చాయి. చూడండి, దేవనాగరి లిపి, మానక్ హిందీ కా కార్యక్రమం, మానక్ హిందీ కా మానకీకరణ నుండి ఎన్ని బిట్లు వచ్చాయి అవన్నీ కూడా మనం చూపిస్తాం ఇప్పుడు. హిందీ భాషా బోలియా, స్వతంత్రతా సంగ్రామ్కే దౌరాన్ హిందీ 4 వీడియోలు పెట్టామండి, 4 ఇక్కడ నుండి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వలేదు. 19वीं शताब्दी के दौरान हिंदी साहित्य,
సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా పెట్టేసి ఉన్నాం. మరి సో అపభ్రంశ్ అవహట్ పురాణీ హిందీ నుండి ఓన్లీ ఒక అపభ్రంష్కి 1 అవర్, అవహట్కి 1 అవర్, పురాణీ హిందీ లేదా ఆరంభిక హిందీకి 1 అవర్ చెప్పినాం. ఇది చూసినట్లయితే 7-8 బిట్లు వచ్చినాయండి. అంటే ఓన్లీ ఒక 3 అవర్స్ చూసుకుంటే 8 బిట్లు కవర్ అయ్యాయి. 8 బిట్లు అంటే 16 మార్కులండి. కంప్లీట్గా చాలా టఫ్ అయినటువంటివి కూడా మనము ఇందులో చూపించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దామండి ఏ విధంగా వచ్చింది అన్నటువంటిది. ఓకేనా? సో మన దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఎస్, ఒక్కొక్క బిట్. माधव प्रसाद मिश्र द्विवेदी युग के निबंध लेखक और कछुआ धर्म चंद्रधर शर्मा गुलेरी द्वारा लिखा गया निबंध. సో इसमें ఇక్కడ చూడండి అందరిని ప్రశ్నపత్రం ద్వారా ఇక్కడ సబ్జెక్ట్ని చెక్ చేయకుండా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేశాడు. సో ఒక స్టూడెంట్లో ఎంత సబ్జెక్ట్ ఉందనేది చెక్ చేయకుండా వీలైనంత టైం కిల్ చేసేలాగా, వీలైనంత కన్ఫ్యూజ్ చేసేలాగా, వీలైనంత తికమక పెట్టేలాగా ఒక 15 నుండి 20 బిట్లు ఉన్నాయండి. సో మరి అందుకే మనం 3 ఏళ్ళు చదవడం కాదు, 3 గంటల్లో మనం ఎంత చాకచక్యంగా షార్ప్గా ఆలోచిస్తామో అదే జాబ్నే డిసైడ్ చేస్తుంది. సో సంబంధిత నహీ హై అని అడిగేశాడండి. ఓకేనా? సో ఇలాంటివి చూసుకోకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఆధునిక కాల్కే సంబంధమే సహీ నహీ అని అడిగాడు. సో మాధవ్ ప్రసాద్ మిశ్ర ద్వివేది యుగకే నిబంధ లేఖక్, ఇది సహీనే అండి. మరి కచువా ధర్మ చంద్రధర్ శర్మ గులేరి ద్వారా లిఖా గయా నిబంధ్, ఇది కూడా సహీనే. కాబట్టి సహీ నహీ అంటే 2 కోయి నహీ రావాలి. ఓకేనా? కోయి నహీ అనేది ఆన్సర్గా ఉండాలి. సో ఎందుకంటే 2 సరైనవే. సో ఇక్కడ అడిగింది సరి కానిది ఏది? సో కాబట్టి ఇది చూడండి, బిట్ ఏమో ఈజీ, అందరికీ తెలిసిందే, కానీ టైం కిల్ చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. సో మరి దీనికి సంబంధించి చూడండి. సో మరి ద్వివేది అన్య కవి అనేటటువంటి చోట మాధవ్ ప్రసాద్ మిశ్ర లిస్ట్ ఇచ్చున్నాను. సో అదేవిధంగా చంద్రధర శర్మ గులేరి యొక్క రచనలు రాసేటప్పుడు కచువా ధర్మ, సో మారోసే మోహి కఠువా, హోలీ కా అప్రైల్ ఫుల్, కవితలు అయితే ఏషియాకి విజయదశమి, స్వాగత్, కుసుమాంజలి, ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి వాటి కోడ్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను చూడండి. ఓకేనా? సో చంద్రధర్ హోలీ రోజు అప్రైల్ ఫుల్ తీసుకొని కచువా ధర్మ నిర్వర్తించాడు, ఒక కోడ్ కూడా చెప్పున్నానండి. ఇక రెండవ క్వశ్చన్, అపభ్రంశమే సంజ్ఞాకే కుల్ కితనే రూప్. నిజానికి అపభ్రంశలో సంజ్ఞా రూపాలు వీటికి సంబంధించినటువంటిది అన్ఫోకస్డ్, అయితే ఇది 6 అని ఇచ్చున్నాడండి. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ టాపిక్, సో ఈ తెలంగాణ జేఎల్కి ఇచ్చినటువంటి ఈ సిలబస్ దేనికి సంబంధించింది అంటే కనుక డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటి టాపిక్కి సంబంధించింది. మరి అందులో అయితే ఈ పదము, ఈ సెంటెన్స్, ఈ టాపికే ఎక్కడా లేదండి. అక్కడైతే సంజ్ఞాకే రూప్ అనేటటువంటిది రూపం కా ప్రయోగ 3 రూపాలని ఇవ్వడం జరిగింది. దాని మ్యాటర్ని మనం ఆల్రెడీ యాప్లో చెప్పుకున్నాం. अपभ्रंश संज्ञा रूपों में सरलीकरण 3 रूपों में होता है, निर्विभक्ति प्रयोग रूप, सविभक्ति रूप, परसर्ग के स्वतंत्र प्रयोग रूप అని చెప్పేసి. మరి ఈ 6 రకాలు అన్నారు. సో అవి ఏ 6 రకాలు అనేటటువంటిది మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ 6 రకాలు అనేటటువంటిది అయితే నేను చెప్పలేదండి, 3 రకాలు అనేటటువంటిది చెప్ప ఉన్నాను. మరి దీన్ని ఫైనల్ కీలో మారుతుందా అలాగే ఉందా అనేటటువంటిది చూద్దాం. ఎవరైనా అబ్జెక్ట్ చేయాలనుకుంటే ఈ బిట్నే అబ్జెక్ట్ చేయొచ్చండి. ఇక తర్వాత నెక్స్ట్ చూసుకున్న ఈ బిట్ అయితే కనుక మనం ఆ సెకండ్ బిట్ని కాంట్రవర్షియల్ బిట్. ఇక తర్వాత మూడోది ప్రేమ్చంద్ కే జీవన్ और साहित्य के संबंध में कौन सा कथन सही है అని అడిగాడు. మరి ఔపచారిక నామ్ ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్, ప్రేమ్చంద్ కే పితాజీ డాక్ ఖానే మే డాక్ మున్షి. మరి ఈ 2 కరెక్టే అండి. ఏక్ और दोनों सही. అయితే ఇక్కడ చూడండి, నిజానికైతే ఇదేనండి కాంట్రవర్షియల్ బిట్లో ఆప్షన్స్ రాంగ్గా ఉన్నాయి. దీన్ని ఆప్షన్స్ రాంగ్ అనేటటువంటి పేరుతో మీరు అబ్జెక్ట్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఆప్షన్స్ రాంగ్. మరి 4వ ఆప్షన్ ఏముందండి, 1, 2 దోనోం అన్నాడు. 1వది ఏముందండి ఇక్కడ, సో కేవల్ 2 అని ఉంది. 2వది ఏముందండి, దోనోం మేసే కోయి 2. ఈ 2 కరెక్ట్ అయినటువంటివా, ఈ 2 కరెక్ట్ అయినటువంటివా అని అడుగుతూ ఉన్నాను. ఎంత సిల్లీగా, ఎంత చండాలంగా ఇచ్చున్నాడో చూడండి ఆప్షన్స్. ఇలాంటిది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఇలాంటి ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయండి. సో వారి ప్రకారంగా 1వ ఆప్షన్ ఏముండాలి, ఇది ఉండాలి, కేవల్ ఏక్ అనేటటువంటిది ఉండాలి, కేవల్ ఏక్. 2వది ఏముండాలి, కేవల్ దో ఉండాలండి, కేవల్ దో ఉండాలి. సో అప్పుడు 3వది ఏముండాలి, దోనోం మేసే కోయి నహీ అనేటటువంటిది ఉండాలి. తర్వాత ఏక్ ఔర్ దోన్, ఆ రకంగా ఉంటే అది కరెక్ట్ అనమాట. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఇది కలిపి ఇక్కడ ఇచ్చేశాడు. ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు
ఖచ్చితంగా దీని గురించి ఆప్షన్స్ అబ్జెక్షన్స్ అనేటటువంటివి, సో ఇది ఆప్షన్స్ రాంగ్ అనేటటువంటి పేరుతో అబ్జెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక తర్వాత ఉపన్యాస్ సామ్రాట్ ప్రేమ్చంద్కి మరి ఆప్షన్స్ అయితే రాంగ్గా ఉన్నాయి, ఈ మ్యాటర్ మనం చెప్పే ఉన్నామండి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూడండి, ధన్పత్ రాయ్ దీనికి సంబంధించి మరి ప్రేమ్చంద్ గురించి, ఉపన్యాస్ సామ్రాట్ ప్రేమ్చంద్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఒక 8 వీడియోలలో పెట్టినప్పుడు ఇందులో మొదటి వీడియోలోనే చూడండి బచపన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ అని మనం చెప్పుకున్నాం, 10th క్లాస్ పుస్తకంలో కూడా ఉందండి. ఇక తర్వాత నెక్స్ట్ మరి खड़ी बोली के निम्न रचनाकारों का जन्म के आधार पर सही आरोही क्रम क्या है? ఆరోహి క్రమ్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆరోహి అంటే ఏంటండి? పెరుగుతూ వెళ్ళడం. కానీ మనకు బాణం గుర్తులు ఏ విధంగా ఉన్నాయండి? తరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కొంత కాంట్రవర్షియల్కి, కొంత కన్ఫ్యూజన్కి దారి తీస్తూ ఉంది. అయితే సరైనటువంటి ఆప్షన్ ఫస్ట్ గోరఖ్నాథ్. తర్వాత ఈ గోరఖ్నాథ్ ఎక్కడొస్తాడు? నాద సాహిత్య. మరి నామదేవ్ ఎక్కడొస్తాడు? భక్తి కాల్లో వస్తాడు. కానీ వరరుచి ఎక్కడొస్తాడు? ఈయన రుతి కాల్లో ఉంటాడు, భక్తి కాల్లో ఉంటాడు. చివరిగా సదల మిశ్ర ఆధునిక కాల్లో వస్తాడండి. ఓకేనా? ఆధునిక కాల్లో వస్తాడు. మరి ఇక్కడ కూడా కొంత కాంట్రవర్షియల్కి దారి తీశాడు. ఏంటి అంటే మరి గోరఖ్నాథ్ వరరుచికి సంబంధించి ఎటువంటి సరైనటువంటి ఎవిడెన్స్ లేదు. చరిత్రలో వీళ్ళు ఈ సంవత్సరంలో పుట్టారు అన్నదానికి హిందీ లిటరేచర్లో ఏదాంతో పర్టికులర్గా ఉండొచ్చు అన్నటువంటిదే ఉంది, కానీ ఖచ్చితమైన ఆధారాలు అంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ ఎందుకు ఈ రకంగా ఇచ్చాడు? ఖచ్చితత్వం లేనటువంటి మ్యాటర్ పైన బిట్లు ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో మరి ఎంత లేదండి హిందీ లిటరేచర్లో ఇలాంటి కాంట్రవర్షియల్ ఖచ్చితత్వం లేనటువంటి బిట్ల పైన మనము ఈ పోరాటం చేయాల్సి వస్తుందండి. సో మరి గోరఖ్నాథ్ పర్టికులర్గా ఏ సంవత్సరంలో పుట్టాడనేది ఆచార్య రామచంద్ర శుక్లకి తెలీదు, గణపతి చంద్రగుప్తకి తెలీదు, అదేవిధంగా మరి నగేంద్రకి తెలీదు. కానీ ఒక అందాజు ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బిట్టుగా మార్చి మనకి ఇవ్వడంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది? మిగతా వాళ్ళు ఎంతో కొంత క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇచ్చి ఉండొచ్చు కదా. ఓకేనా? సో మరి వరరుచి గురించి కొన్ని పుస్తకాల్లో ఏమో 4వ శతాబ్దం అని ఉంది, కొన్ని పుస్తకాల్లో ఏమో 9వ శతాబ్దం అని ఉంది, కొన్ని పుస్తకాల్లో ఏమో 11వ అని ఉంది, 6 అని ఉంది. ఇంత కన్ఫ్యూజ్గా ఒక్క ఏకీకరణ ఏకరూపత లేనటువంటి వరరుచి గురించి మనకి ఇచ్చి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నాం నాద సాహిత్య దగ్గర గోరఖ్నాథ్ గురించి, వీటికి సంబంధించి ఇది ఒక అండర్స్టాండింగ్ లెవెల్ బిట్ అండి. ఇది పర్టికులర్గా ఇక్కడ నేను చెప్పున్నానని ఆ ఫోటో ఎక్కడా ఉండదు. అన్ని కాలాల గురించి తెలుసుకుంటేనే ఇది చేయగలుగుతాం. ఎస్. ఇక తర్వాత ఇక చూడండి, దీని గురించి కూడా నేను ఇక్కడ చెప్పున్నాను అనమాట. సో మరి దీని గురించి క్లియర్గా చెప్పున్నాను చూడండి. 19वीं सदी में साहित्यिक भाषा के रूप में खड़ी बोली हिंदी विकासలో సో 19वीं सदी పూర్వ చెప్పేటప్పుడు మనం చెప్పేటప్పుడు ఈ యొక్క గోరఖ్నాథ్ మరియు వరరుచి అదేవిధంగా ఈ నామదేవ్ గురించి చెప్పుకున్నాం. 19वीं सदी గురించి చెప్పుకునేటప్పుడు లల్లూజీలాల్ సదల మిశ్ర గురించి చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత 19वीं सदी में खड़ी बोली साहित्यिक विकास के రూప్లో సో ఈ మ్యాటర్ అంతా కూడా ఒక సీక్వెన్స్గా చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత ఇది మన యాప్లో ఖచ్చితంగా ఉన్నటువంటి బిట్టేనండి. ఓకేనా? ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. సో సుమిత్రానందన్ పంత్ की रचनाओं का प्रकाशन के आधार पर सही అవరోహి క్రమ్ అండి. అవరోహి క్రమ్ అనేటటువంటిది అడిగాడు. నిజానికి ఆరోహి అవరోహి క్రమ్ అని అడగడం ఈ మన లిటరేచర్ సబ్జెక్టుల పరంగా తప్పండి. సో ఇది హిందీ లిటరేచర్లో అయినా, ఇంగ్లీష్ లిటరేచర్లో అయినా, అదేవిధంగా తెలుగు లిటరేచర్లో అయినా ఇలాంటి క్రమాలను అడిగేటప్పుడు సరైనటువంటి విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? సో కానీ ఇది ఓన్లీ ఏదో గతంలో గుడ్డిగా ఇచ్చేశారు కాబట్టి ఇలాగ ఇచ్చేశారు. సో దీనివల్ల చూడండి అవరోహి క్రమ్ అనేటటువంటిది ఇచ్చినప్పుడు మనకి బాణం గుర్తు ఎటువైపు ఉండాలి? ఆరోహి క్రమంలో బాణం గుర్తు ఉంది, కానీ మనల్ని అడిగింది మాత్రం అవరోహి క్రమ్ అడిగాడు. సో కాబట్టి దీన్ని బట్టి చూడండి గుంజన్, పల్లవ్, వీణ, గ్రంథి. సో ఇక్కడ ముందు గుంజన్, తర్వాత పల్లవ్, తర్వాత వీణ, తర్వాత గ్రంథి, అవరోహి క్రమ్. సో ఇక్కడ ఏమో ఆన్సర్ ఏమో ఆప్షన్స్ని ఈ గుర్తులు లేకపోయినా మనం కరెక్ట్గా ఆన్సర్ చేసి ఉండేవాళ్ళమండి. గుర్తులు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేసాడు. గుర్తులు ఒక రకంగా ఉన్నాయి, అడగడం మరొక రకంగా ఉంది. ఏదేమైనా ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. దీని ఎవిడెన్స్ చూడండి ఒక్కసారి. ఇది ఆర్డర్లో మనం చెప్పుకొని ఉన్నాం. ఒకసారి చూస్తే మరి గుంజనేమో 1932, సో తర్వాత పల్లవేమో 28, వీణా ఏమో 27, గ్రంథి ఏమో 1920లో.
ఓకేనా. ఇదేమో అవరోహి క్రమంలోనే ఉంది, కానీ బాణం గుర్తులు ఇటువైపు ఉండి ఉండాలి కదా, బాణం గుర్తులు. సో ఇటువైపు ఉండి ఉంటే కరెక్ట్గా ఉండేది, అప్పుడు స్టూడెంట్స్కి కూడా కన్ఫ్యూజన్ లేకోకుండా ఉండుండేది. సో మరి దీన్ని కూడా మనం క్లియర్గా చెప్పున్నాం చూడండి. ఫస్ట్ది 120లో ఉచ్ఛ్వాస్, తర్వాత గ్రంథి, వీణ, పల్లవ్, గుంజన్, చివరిలో మనం ఖచ్చితంగా చెప్పుకొని ఉన్నాం ఇదే ఆర్డర్లోనే. ఓకేనా. సో మరి గ్రంథి, వీణ, పల్లవ్, గుంజన్. ఓకేనా. గ్రంథి, వీణ, పల్లవ్, గుంజన్ ఏ ఆర్డర్లో ఉందండి? ఇదేదో నేను ఎప్పుడో 2019లో చేసినటువంటి బిట్లు అండి, ఖచ్చితత్వంతో ఉన్నాయి చూడండి. గ్రంథి, వీణ, పల్లవ్, సో గుంజన్ అనేటటువంటిది, వాటి సంవత్సరాలు కూడా ఇచ్చున్నాం. ఓకేనా. ఇక తర్వాత ఇదే మనకి నగేంద్ర పుస్తకంలో కూడా గ్రంథి ఫస్ట్ది, వీణ, పల్లవ్, గుంజన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం రాంగ్ లేదండి, బాణం గుర్తులు రాంగ్గా ఉన్నాయి, అవరోహి అని అడగడంలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, నిమ్న మే లల్లూజీ లాల్జీకి రచన కౌన్సీ హై? ప్రేమ్ సాగర్. ఈజీ బిట్టేనండి. ఓకేనా. చూడండి, కడీ బోలీకే గద్దికే ప్రారంభిక్ 4 లేఖట్లో లల్లూజీ లాల్, సో భాషా మున్సి అని చెప్పుకున్నాము. ప్రేమ్ సాగర్ భాగవతే దశమ స్కందికే ఆధార్ పర్ లిఖ అనేది కూడా మనం చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత 7వది, నిమ్న మేసే కౌన్ భక్తమాల్ గ్రంథికే లేఖక్? నాబాదాస్ అండి, ఈజీగా చెప్పుకొని ఉన్నాం. నాబాదాస్ గురించి చెప్పేటప్పుడు రచనాయే భక్తమాల్ 2 అష్టాయాం ఉంది. భక్తమాల్లో 200 భక్తంకే జీవన్ చరిత్, భాషా బ్రజ్ 316 చప్పైలు ఉన్నాయి. శిష్యుడు ప్రియాదాస్, దీని టీకా రాసింది రసబోధిని అనే పేరుతో ప్రియాదాస్ రాశాడు. కవిత్త సవయ్య అనే ఛందస్సులో అనేది కూడా కంప్లీట్గా మనం చెప్పుకొని ఉన్నాం. హిందీకే సందర్భమే మానకీకరణకే కితనే సోపాన్, ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. ఇదైతే బిట్ ఖచ్చితంగానే ఉంది. సో మరి చూడండి, మానకీకరణకే చరణ్ అనే పేరుతో 3 అని చెప్పుకొని ఉన్నాం. పహలా చరణ్లో ఏం జరిగింది, దూసరా చరణ్లో ఏం జరిగింది? పహలా చరణ్ అయితే 1900 నుండి 1940 వరకు, దూసరా చరణ్ అయితే 40 నుండి 50 వరకు, తీసరా చరణ్ అయితే 50 తర్వాత అని చెప్పుకొని ఉన్నాం. ఓకేనండి. సో ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నాం. సో ఓవరాల్గా 132 బిట్స్ చెప్పుకొని ఉన్నామండి. 1 కాదు 2 కాదు 131 బిట్లు చెప్పుకొని ఉన్నాం. ఎవిడెన్స్లతో సహా మీరు కౌంట్ చేసుకోండి. ఇక ప్రేమ్చంద్ గురించి అండి. సో కౌన్సా కథన్ సహీ నహీ అనేది అడిగాడండి. సో ప్రేమ్చంద్ దేశభక్తికి భావనాసే ప్రేరిత హోకర్ మరి సర్కారీ నౌకరీ छोड़ दी, మరి ఉన్కా ఉపన్యాస్ ప్రేమాశ్రమ్ రూసీ క్రాంతిసే ప్రభావిత్ థా. ఇందులో ఈ కౌన్సా సహీ నహీ అనేది అడిగాడండి, ఏది తప్పుగా ఉంది అనేది అడిగాడు. మరి ఈ 2 కూడా తప్పుగా లేవండి, కరెక్ట్గానే ఉన్నాయి. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, కోయి నహీ 2 కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి బిట్ ఏ విధంగా అంటే వాడు ఇచ్చినటువంటి ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3 3 కాదనా? కోయి నహీ అంటే దోనో మేస్ అంటే ఇది కాదు ఇది కాదనా, ఇది కాదు ఇది కాదనా? ఈ ఆప్షన్స్ జంబ్లింగ్ అవుతాయి అనేటటువంటి విషయము ఎందుకు టీఎస్పీఎస్సీ గమనించలేదు? అక్కడేమో క్వశ్చన్ జంబ్లింగ్ చేశారు, ఆప్షన్ జంబ్లింగ్ ఆప్షన్ కూడా పెట్టేశాడు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ వస్తుంది అన్నటువంటిది ఎందుకో పట్టించుకోలేదు. సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరిపే ఎగ్జామ్ కదా, ఇలాంటి విషయాలలో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు అనేదే నా పాయింట్ అండి. ఇక తర్వాత నిమ్నమేసే కౌన్సీ అపభ్రంష్కి, దీనికి సంబంధించి కూడా మనం చూడండి, ఈ బిట్కి సంబంధించి కూడా మన దగ్గర. ఓకేనా. సో ఎక్కడ చెప్పుకున్నామంటే ఎస్ ఇస్తీఫా దేది. సో కార్య అధ్యాపक कार्यकर्ता था गांधी जी के आह्वान पर, సో అదే ఓకే అధ్యాపక్ छोड़ दिया అనేది ఇక్కడ చెప్పుకొని ఉన్నాం. అధ్యాపక వృత్తిని వదిలేశాడు, అదే కదండి మనకి ఇచ్చింది ఇస్తీఫా దే దియా. సో రిజైన్ చేశాడు అన్నటువంటిది. ఓకేనండి. ఇక తర్వాత ప్రేమ్చంద్ ఉపన్యాసం మే రంగభూమి, ఇక్కడ ప్రేమాశ్రమ్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకొని ఉన్నామండి. ప్రేమాశ్రమ్కి సంబంధించి చాలా మ్యాటర్ మనం అందించున్నాం. సో నెక్స్ట్ తర్వాత ఇక మళ్ళీ 2వ చోట కూడా ప్రేమాశ్రమంలో ఉన్న క్యారెక్టర్ల గురించి కూడా ప్రభాశంకర్ భాయి, జటాశంకర్, దోపుత్ర, ప్రేమ్ శంకర్, జ్ఞాన్ శంకర్ అనేటటువంటి వాళ్ళు పుట్టారు. సో కేంద్ర బిందు, రియాసత్, ప్రభుత్వము అనేటటువంటిది కూడా మనం ఈ ప్రేమాశ్రమం గురించి చెప్పేటప్పుడు ఆ వివరాలన్నీ కూడా తెలియజేశాను. ఇక 10వది నిమ్న మేసే కౌన్సీ అపభ్రంష్కి విశేషత హై. సో మరి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు చూడండి. సో మరి దోనో మేసే కోయి నహి, సో అనునాసికత కా వికాస్, ఈ 2 అండి కరెక్ట్. సో ఇక్కడ ప్రతిదీ ఇలాంటి బిట్ ప్రతిదీ తప్పే నా దృష్టిలో. ఈ రకంగా దోనోం సహి కోయి నహి అని ఇచ్చిన ప్రతి బిట్టు తప్పుగానే ఉంది. దీనికి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ మూల్యం చెల్లించాలి, మార్కులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్డ్గా క్రియేట్ చేసింది కదండి. వాళ్ళ దృష్టి ప్రకారంగా
పిల్లలకి ఈ రెండు కరెక్టనా? ఈ రెండు కరెక్టనా వాళ్ళ దృష్టిలో? ఇది ఏక్ ఔర్ దోనోం అనేటటువంటిది ఈ రెండు కరెక్టనా అంటే ఇది కాదనా? ఇది కాదనా? నిజానికి వాళ్ళ దృష్టిలో ఇది అంటే రెండోది మూడోది నాలుగోది కరెక్ట్ అండి. ఇక్కడ 2 4 ఉండాలి. 2 4 ఉండాల్సింది 1 2 ఇచ్చున్నాడు. ఇది తప్పే. దీని గురించి ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఓకేనండి. సో ఎవరైతే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళంతా కూడా దీని గురించి చర్చించాల్సిందే. మరి జయశంకర్ ప్రసాద్ ద్వారా లిఖీ గई కవిత ప్రేమ్ పతిక్ కి రచన పహలే కిస్ భాషా మే కీ గई. సో రాజభాష అండి. ఓకేనా? మరి దీని గురించి కూడా మనం చెప్పుకొని ఉన్నాం. చూడండి, ఏది ఇందాక చెప్పినటువంటి అపభ్రంశకి విశేషతాయే గురించి చూడండి. సో అపభ్రంశకి ఓకే అనునాసికతకి ప్రవృత్తి అపభ్రంశలో వచ్చింది అనేటటువంటిది చెప్పుకున్నాం. అదేవిధంగా క్షతిపూర్వక దీర్ఘీకరణ అంటే స్వరాలు దీర్ఘమైపోవడం అనేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. అదే కదండి ఇక్కడ బిట్టు. సో అనునాసికత కా వికాస్ దీర్ఘీకరణ హోనా ఈ రెండూ కూడా మన దాంట్లో చెప్పుకొని ఉన్నాం. సో కాబట్టి ఇది కూడా మన యాప్ నుండి ఇవ్వబడినటువంటి బిట్టే, మన యాప్లో ఉంది అండి. ఇక తర్వాత నెక్స్ట్ 11ది జయశంకర్ ప్రసాద్ ద్వారా లిఖీ గई కవిత ప్రేమ్ పతిక్ కిస్ భాషా మే పహలే. మొదట బ్రజ్ భాషలో రాశాడండి, తర్వాత అది అవధిలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి. ఓకేనా? మరి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక దీన్ని కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. జయశంకర్ ప్రసాద్ సో ప్రేమ పతిక్ అనేటటువంటిది చూడండి, पहले 1909 में ब्रजभाषा, बाद में 1940 में खड़ी बोली में लिखा गया. గోల్డ్ స్మిత్ కి ద ట్రావెలర్ హెర్మిట్ ఆధారంగా ఈ ప్రేమ పతిక్ అనేటటువంటిది రాశారనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత పునర్జాగరణ కాల్ ఉపవిభాజన్ సహీ ఆరోహీ క్రమ అడిగాడు. ఆరోహీ క్రమ్ అంటే కనుక సో ముందు నుండి ఓకే వెనకాల నుండి ముందుకు వెళ్ళిపోవడం అండి. సో అంటే ముందు ఏ కాలం వస్తుందో ముందు అదే పెట్టాలి, చివరిలో ఏ కాలం వస్తుందో చివరిలో అదే పెట్టాలి. సో మరి దీనికి ఆన్సర్ పునర్జాగరణ కాల్, జాగరణ సుధార్ కాల్, ఛాయావాదీ కాల్. పునర్జాగరణ కాల్ అంటే కనుక భారతేంద్ర, జాగరణ సుధార్ అంటే ద్వివేది, ఛాయావాద్ ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నాం. చూడండి, ఇది నగేంద్ర వర్గీకరణ అండి. ఓకేనా? చివరిలో చూడండి పునర్జాగరణ కాల్, జాగరణ సుధార్ కాల్, ఛాయావాదోత్తర్ వాటి సమయ సీమతో సహా మనం చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత మరి రామచంద్ర శుక్ల ద్వారా లిఖా గయా హిందీ సాహిత్య का इतिहास किस वर्ष में प्रकाशित 1929 అండి. క్లియర్గా చెప్పుకున్నాం. హిందీ సాహిత్య का इतिहास ప్రకాశన్ 1929లో, సంవత్ ప్రకారంగా అయితే 1986 అనేటటువంటిది. ఇక తర్వాత నిమ్న మే కిస్ యుగ్మ మే కవి और గ్రంథ్ కి సహీ మేల్ నహీ, సరైనటువంటి జత కానిది ఏది? సూర్యదాస్ సంకటమోచన్. ఇది తప్పుగా ఉందండి. ఎస్ కరెక్టే. సంకటమోచన్ అనేది సూర్యదాస్ రచన కానే కాదు. 3 ప్రామాణికం ఉన్నాయి, సూర్యసాగర్, సూర్యసారావళి, సాహిత్య లహరి. సో అవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. ప్రసిద్ధమైనవి సూర్యసాగర్, సాహిత్య లహరి, సూర్యసారావళి. ఇక అప్రాప్య గ్రంథాలు గోవర్ధన లీర, నలదమయంతి, వ్యాహలో, శ్యామ్ సగాయి, సూరపచ్చీసి. మరి ఈ 8 గ్రంథాల్లో ఈ యొక్క సంకటమోచన్ అనేటటువంటిది లేదు కాబట్టి ఇదే తప్పుడు జంట అండి. కాబట్టి సహీ మేల్ నహీ అనేది ఇది. సో బిట్ కరెక్ట్గానే ఉంది. ఇక నిమ్న మేసే కౌన్సీ రచన నానక్ దేవ్కి నహీ. మరి గగన మండల్ అనేటటువంటిది ఎస్ ఇది నానక్ దేవ్కి రచన నహీ అండి. మరి ఈ 3 కూడా నానక్వే. ఓకేనా? గురు నానక్ రచనలే. ఇది కూడా మన యాప్లో చెప్పుకొని ఉన్నాం. చూడండి, అన్య రచన ఏ నానక్కి ఆశా దీవార్, జపూజీ, సోహిలా, రహీరాస్, నసీహత్ నామా. సో దీని కోడ్ కూడా చెప్పాం. సో ఆశా దీవార్ గోడ కింద కూర్చొని జపం చేస్తూ ఉండగా సోహిల పడిపోయాడు, రహదారిలో నశించిపోకుండా ఓకే నానక్కి మహత్వపూర్ణ రచనయే. సో దీని వివరాలు కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. ఇక నెక్స్ట్ మరి ఇది మనం చెప్పుకోలేదంటే దీని ఒక పద్యం ఇచ్చేసి దాని అర్థం అడిగాడు, దాని భావం అడిగాడు. అయితే ఇది పద్యం చదివితే ఈజీగా చేయొచ్చు. మాతృపితా జగ జాయి తజ్జో జనమి కరమ బిను బిదుహు सुरुज्जो अडडेरे. विनय पत्रिका की इन पंक्तियों से तुलसीदास जी के जीवन के बारे में क्या प्रमाणित होता है? तुलसीदास के माता पिता ने छोड़ दिया गया. सो माता पिता जगजाई तज्जो जनमी. పుడుతూనే సూర్యదాస్ ఈ తులసీదాస్ యొక్క తల్లిదండ్రులు మూలా నక్షత్రంలో జన్మించాడు, అరిష్ట నక్షత్రంలో జన్మించాడని వదిలేశారని మనం చెప్పుకొని ఉన్నామండి. యాప్లో ఆ మ్యాటర్ అయితే ఉంది కానీ ఈ యొక్క పద్యం పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి మరి దీన్ని కూడా నేను చెప్పనట్లుగానే భావిస్తూ ఉన్నానండి. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్పుకున్నట్లయితే
నిమ్న మే కౌన్ రామభక్తి కవి నహి, రామభక్తి కవి కానివాడు ఆచార్య వల్లభ అండి. వల్లభాచార్యుడు శ్రీకృష్ణుని భక్తుడు, సూరదాస్కి ఈ కృష్ణ భక్తిని నేర్పించిన వాడు కదండి. సో కాబట్టి ఈయన సరైనటువంటి ఆన్సరే. సో కావాలంటే ఇక్కడ చూడండి, వివిధ కృష్ణ భక్తి సంప్రదాయాల్లో వల్లభాచార్య వస్తాడనమాట. ఓకేనా. తర్వాత హిందీ భాషకే మానకీకరణ కా దూసరా చరణ్ క్యా హై. మరి ఈ బిట్ అయితే మనం చెప్పలేదండి, అందుకే నిజాయితీగా ఒప్పుకుంటూ ఉన్నాం. చెప్పని దాన్ని చెప్పలేదు అని చెప్తాను, మోసగించే ప్రయత్నం చేయలేదు. 131 చెప్పాను, 131 నేను చూపిస్తానండి. ఓకేనా. సో కాబట్టి ఇంకా దాని గురించి మీరు చూడండి ఒక్కసారి. మరి తర్వాత यस आरोही क्रम में लिखिए, आरोही क्रम. సో కృష్ణ భక్తి కాల్, రీతి కాల్, ఛాయావాద్ అండి. ఆరోహీ క్రమ్ అంటే బాణం గుర్తులు ఏ విధంగా ఉండాలి నాయన, మీరంతా కూడా ఈ విధంగా ఇచ్చి పిల్లలతో ఆటలు ఆడుకున్నారు, స్టూడెంట్స్తో చాలా గేమ్స్ ఆడారు. సో ఈ రకంగా చేయకూడదండి. ఆరోహీ క్రమ్ అంటే ముందుకు వెళ్ళేటటువంటి ఈ విధంగా ఉండాలి కదా. ఓకేనా. సో కాబట్టి ఇది కూడా మనం అయితే చెప్పుకొని ఉన్నామండి ఆరోహీ క్రమ్కి సంబంధించి. సో మరి మొదటగా కృష్ణ భక్తి, తర్వాత రీతికాల్, తర్వాత ఛాయావాద్. సో ఇక్కడ భక్తికాల్ వస్తుందండి, తర్వాత రీతికాల్, తర్వాత ఛాయావాద్. చూడండి. సో ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి టేబుల్లో. సో కౌన్సా గ్రంథ న్యామతా ఖాన్ జాన్ కి రచన హై. సో సింగార తిలక్ అండి. సో రచన హై సింగార తిలక్. ఓకేనా. సో చూడండి మరి ఎక్కడొస్తాడు అంటే న్యామత్ ఖాన్ జాన్ రీతి కావి, రీతి కావ్య, రీతి కవుల్లో వస్తాడండి. న్యామత్ ఖాన్ జాన్, జాన్ కవి అని అంటారు. ఈయన కవి వల్లభ్, రసకేశ్, రసమంజరి, శృంగార తిలక్, నా వెనకాల పైన ఉంది చూడండి, శృంగార తిలక్ అనేటటువంటి రచనల్ని రచించాడు అని చెప్పుకొని ఉన్నాం. ఇక నెక్స్ట్ దండి. సో మానసి కవితాకే కవి కౌన్ హై. సో రామ్ నరేష్ త్రిపాఠి అండి, డైరెక్ట్ బిట్టే ఉంది. సో మరి చూడండి రామ్ నరేష్ త్రిపాఠి. సో మానసి అని చెప్పుకున్నాం, ఇది ఒక కవితా సంగ్రహ. ఇవే కాకుండా పతిక్ మిలన్ స్వప్న అనే కాల్పనిక ప్రేమ ఖండకావ్యం ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకేనండి.